2022లో రష్యా ఉక్రెయిన్ని ఆక్రమించింది. మరియు చాలా న్యూస్ ఛానల్స్ హెడ్లైన్స్ ఏమని ప్రమోట్ చేశారంటే రష్యా కొన్ని రోజుల్లోనే ఆర్థికంగా పడిపోబోతుంది మరియు రష్యన్ దేశ ప్రెసిడెంట్ అయిన పుతిన్ ఈ దేశాన్ని నడిపిలేడని చెప్పేసి CNN, BCC మరియు ప్రముఖమైన న్యూస్ ఛానల్స్ వాళ్ళు ప్రకటించడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతానికి ఉండే ప్రపంచంలో శాంక్షన్స్ అనేవి విధించినా సరే కూడా రష్యా దేశం ఈ రోజుకి కూడా డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంది. మరియు 2022 జీడిపి చూస్తే కేవలం 3%గా ఉన్న రష్యా జీడిపి 2024 వచ్చేసరికి 4.1%గా వాళ్ళ జీడిపి రేట్ అనేది మారటం జరిగింది. మరియు రష్యాలో ఎంప్లాయబిలిటీగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఇన్ని శాంక్షన్స్ విధించినా సరే కూడా రష్యా ఇప్పటికి 2024లో ఆయిల్ ట్రేడ్ అనేది $20 బిలియన్ కంటే ఎక్కువ చేయటం మొదలుపెట్టింది. మరియు రష్యా ఇలా దూసుకెళ్తుంది. 3 సంవత్సరాల నుంచి రష్యా మీద శాంక్షన్స్ అనేవి ఎన్ని విధించినా సరే కూడా రష్యా మటుకు వెనక్కి తగ్గకుండా ఉక్రెయిన్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ రష్యా దేశం ఆక్రమించుకుంటుంది. నాటో దేశాలు అన్ని కలిసినా సరే కూడా రష్యాని ఏం చేయలేకపోతున్నాయి. మరియు రష్యా మీద ఎంత ఆర్థిక ఒత్తిడి తెచ్చినా సరే కూడా పుతిన్ దాన్నన్నిటిని ఈజీగా క్రాస్ చేసేస్తున్నాడు. మరియు మీలో చాలామందికి ఈ రష్యా దేశం ఈ రోజుకి కూడా ఆర్థికంగా ఎందుకు డౌన్ఫాల్ అవ్వలేదు అనే విషయం గురించి చెప్పబోతున్నాను. మరియు ఈ వీడియో చూసే మీ అందరూ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. రష్యా దేశానికి అధ్యక్షుడైన పుతిన్ ప్రతిసారి లాంగ్ విజనరీతో ఆలోచిస్తారు. మరియు ఆయన వేసే గేమ్ ప్లాన్ మరియు పాలసీలు అనేవి రష్యాని 10 సంవత్సరాలు ముందు చూపుతూ ఉంటాయి. మరియు రష్యా దేశానికి ఇప్పుడు దాకా యుద్ధం జరిగిన ప్రతిసారి శాంక్షన్స్ అనేవి కామన్గానే విధిస్తున్నారు. మరియు దీని కారణంగా రష్యా 2014లో ఎప్పుడైతే క్రీమియా అనేది ఆక్రమించిందో మరియు అప్పటి నుంచి వెస్టర్న్ దేశాలు అన్నీ కలిసి రష్యా దేశం మీద శాంక్షన్స్ అనేవి విధించడం అయితే జరిగింది. కొన్ని రోజుల దాకా ఈ శాంక్షన్స్ వల్ల రష్యన్ రూబుల్స్ ఒక ప్రైజ్ అనేది పడిపోయింది. మరియు ఇంటర్నేషనల్ మీడియా ముందు రష్యా ఒక ఎకానమీ పడిపోయింది. 2022 ఫిబ్రవరి వచ్చేసరికి రష్యా ఎకానమీ పడటమే కాదు, రష్యా ఏకంగా ఉక్రెయిన్తో యుద్ధం అనేది మొదలుపెట్టింది. మరియు దీని కారణంగా అన్ని దేశాలు రష్యాని వెలివేసింది. మరో షిఫ్ట్ నుంచి వచ్చే డబ్బులు మొత్తాన్ని ఆపేసింది. మరియు రష్యా యొక్క కరెన్సీ వాల్యూ అనేది మెల్లగా పడిపోయింది. మరియు శాంక్షన్స్ విధించడం వల్ల రష్యా దేశం నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్, కోల్ మరియు ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడంతో వీటి మీద రష్యన్ గవర్నమెంట్ మీద శాంక్షన్స్ అనేవి విధించారు. మరియు రష్యా దేశం నుంచి 40% ఆయిల్ అనేది ప్రతి సంవత్సరం ఎక్స్పోర్ట్ చేయడం అయితే జరుగుతుంది, కేవలం యూరోపియన్ యూనియన్కి మాత్రమే. మరియు యూరోపియన్ యూనియన్ మొత్తం శాంక్షన్స్ వేయడంతో వీళ్ళకి లాసులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. మరియు ఎప్పుడు అనుకోని విధంగా ఆయిల్ రేట్లు అనేవి పెరగటం మొదలైనవి. మరియు ఈ క్రూడ్ ఆయిల్ ధరలు అనేవి పెరగటమే కాకుండా బ్యారెల్ ప్రైస్ అనేది ప్రతిరోజు ఎక్కువ అవటం మొదలైంది. మరియు షార్టేజ్ కారణంగా ఒక బ్యారెల్ అనేది 120 రూపీస్కి వెళ్ళింది. రష్యా రూబుల్స్ మరియు రష్యా ఎకానమీ పడిపోతున్నా సరే కూడా ఆయిల్ ప్రైస్ పెరుగుతూనే ఉంది. కానీ రష్యా ఒక కరెన్సీ ఎప్పటికప్పుడు పడతానే ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో రష్యా కరెన్సీ అనేది పడిపోతుంది. మరియు దీని కారణంగా ఎకానమిస్టులు అందరూ ఏం చెప్పారంటే రష్యా కొన్ని రోజుల్లో శాంక్షన్స్ అనేవి తీర్చుకోకపోతే రష్యా దేశం ఆర్థికంగా పతనమవుతుంది అని చెప్పేసి వెస్టర్న్ మీడియా ఎవ్రీడే చెప్తా ఉన్నారు. మరియు ఇక్కడే రష్యా దేశం ఒక స్ట్రాటజీ అనేది ఫామ్ చేసింది. మరియు ఎప్పుడైతే రష్యా దేశం యూరోపియన్ దేశాలకి ఆయిల్ అనేది ఎక్స్పోర్ట్ చేయట్లేదో దాని రూట్ మార్చి ఎకానమీ అనేది డెవలప్ చేసుకోవటానికి తన దగ్గర ఉండే ఆయిల్ అనేది వేరే దేశాలకి అమ్మటం మొదలుపెట్టింది. ముఖ్యంగా మన భారతదేశానికి అమ్మటం మొదలుపెట్టింది. మరియు ఆల్రెడీ రష్యా దేశాన్ని మొత్తాన్ని బ్యాన్ చేయటం వల్ల ఇండియా దేశానికి అమ్మటం కోసం కొత్త స్ట్రాటజీస్ అనేవి ఫామ్ చేశారు. ముఖ్యంగా చైనా, రష్యా ఈ 2 దేశాలు మిత్రులు కాబట్టి దీంతో పాటుగా ఇండియాని కూడా కలుపుకొని 2024 కల్లా వీళ్ళు వాళ్ళ జీడిపి మొత్తం మీద $200 బిలియన్ అనేది సంపాదించారు. మరియు రష్యా దేశం నుంచి మన భారతదేశం ఆయిల్ అనేది తక్కువగా కొంటుంది. అయితే ఎప్పుడైతే రష్యా దేశం వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వటం మొదలుపెట్టారో 2022 నుంచి రష్యా దగ్గర నుంచి ఆయిల్ అనేది మనం ఎక్కువగా కొనటం మొదలుపెట్టాం. మరియు రష్యా దేశం ఎప్పటికప్పుడు డిస్కౌంట్స్ ఇవ్వటం వల్ల 18 లక్షల బ్యారెల్ ఆయిల్ అనేది మనం ఎప్పుడు కొనటం జరుగుతుంది. మరియు రష్యా దేశం ఇలా చేయటం వల్ల ఎలానా సరే అమెరికా రష్యా దేశానికి సంబంధించిన 400 షిప్పుల మీద శాంక్షన్స్ అని విధించాలనుకున్నారు.
మరియు ఇక్కడే ఒక మాస్టర్ ప్లాన్ అనేది పుతిన్ వేశాడు. ఆల్రెడీ రష్యాకి ఎంతగానో బెస్ట్ ఫ్రెండ్ అయిన చైనా మీద ఆధారపడింది మరియు చైనా దేశం దగ్గర ఉండే కొన్ని షిప్స్ అనేవి తీసుకొని వాటి గురించి ఎవరికి తెలియకుండా ఆ షిప్పుల్లో క్రూడ్ ఆయిల్ అనేది లోడ్ చేసేవాళ్ళు మరియు అక్కడి నుంచి ఒక సీక్రెట్ నెట్వర్క్ చైన్ అనేది మొదలుపెట్టి ట్రాన్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టారు. మరియు అమెరికా దేశం ఎలానా సరే ఈ షిప్పులు ఆపుదామని చూసినా కానీ కూడా ఆ షిప్పుల గురించి తెలిసేది కాదు. ఆ షిప్పులకి సంబంధించిన జీపీఎస్ సిస్టమ్ అనేది ఎప్పటికప్పుడు వాళ్ళు ఆపేసేవాళ్ళు. కాబట్టి ఆ షిప్పులు ఏ రూట్ గుండంగా వెళ్తున్నాయి అనేది ఎవరికి తెలిసేది కాదు. మరియు ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఆయిల్ అనేది సముద్రం మధ్యలోనే షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ అనేది చేసేవాళ్ళు. మరియు ఆయిల్ మీద ఎలాంటి శాంక్షన్స్ విధించినా కానీ కూడా రష్యా మటుకు చాలా సింపుల్గా తన ఆయిల్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇండియా మరియు చైనాకి, టర్కీకి ఈ దేశాలకి ఎక్కువగా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసి 2024 కల్లా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా చేయటం వీళ్ళు మొదలుపెట్టారు. $20 బిలియన్ అనేది వీళ్ళు సంపాదించడం మొదలుపెట్టారు. ఇలాగా అనుకోని విధంగా రష్యా ఒక ఆర్థిక వ్యవస్థ అనేది మెల్లగా పెరగటం మొదలైంది. మరియు దీంతో పాటుగా అమెరికా దేశం ఒక ప్లాన్ వేస్తే ఇక్కడ ప్లాన్ మటుకు పుతిన్ మొత్తం రివర్స్ చేయటం అయితే జరిగింది. మరియు దీని కారణంగా రష్యా దేశానికి ఆదాయం అనేది పెరుగుతూ వచ్చింది మరియు వాళ్ళ జీడిపి అనేది నెమ్మదిగా గ్రో అవటం మొదలైంది. 2024 వచ్చేసరికి ఉక్రెయిన్ మీద వార్ జరిగి దాదాపు $132 బిలియన్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతాం జరిగింది. మరియు ఎప్పటికప్పుడు ట్రేడ్ చేసిన దాని తర్వాత వచ్చిన డబ్బులు అన్నీ మళ్ళీ యుద్ధంలో 6% వాళ్ళ జీడిపి నుంచి ఖర్చు పెడతాం అయితే జరిగింది. ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అనేవి ఎక్కువగా అమెరికా దగ్గర ఉండేవి మరియు రష్యా దేశానికి ఏమన్నా అవసరమైన ప్రతిసారి యూరోపియన్ యూనియన్ మీద ఆధారపడతా వచ్చేది. ఎప్పుడైతే వీళ్ళు ఈ శాంక్షన్స్ అనేవి విధించారో అప్పటి నుంచి వాళ్ళ ఓన్గా వాళ్ళు ప్రొడక్ట్ అనేది డెవలప్ చేసుకోవటం మొదలుపెట్టారు. మరియు రికార్డు స్థాయిలో ఎప్పుడైతే ఈ దేశం మీద శాంక్షన్స్ విధించినా సరే కూడా ఎవరికన్నా జాబులు లేకపోయినా సరే కూడా వాళ్ళందరికీ జాబులు అనేవి దొరికినాయి. మరియు ఎన్నో కొత్త ప్రొడక్షన్ కంపెనీల మీద వీళ్ళు డబ్బులనే ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టింది. గవర్నమెంట్ సొంతంగా కొన్ని కంపెనీస్ని లాంచ్ చేసింది. దీనిలో చాలామందికి జాబ్స్ అనేవి వచ్చినాయి. దీంతో పాటుగా వాళ్ళు కొత్త హైవేస్, రోడ్లు మరియు వాళ్ళ దేశాన్ని ఎక్స్పాన్షన్ చేయటం వల్ల వాళ్ళ దేశంలో ప్రొడక్ట్ అనేది వాళ్ళే తయారు చేసి వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నారు. మరియు దీని కారణంగా శాంక్షన్స్ ఎన్ని విధించినా సరే కూడా వీళ్ళు వాళ్ళ రంగాల్లో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి యుద్ధం చేయడానికి కావాల్సిన డబ్బులు అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటాయి. ఇప్పటికే చైనా దేశం నుంచి ఎంతో హెల్ప్ అనేది తీసుకుంటుంది మరియు గన్స్ యొక్క ప్రొడక్షన్ అనేది ఎక్కువగా పెంచుతా ఉంది. రష్యా దేశం వాళ్ళ దేశం యొక్క జీడిపి మరియు వాళ్ళ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలు అనేవి నెమ్మదిగా పెంచడం మొదలుపెట్టింది. రష్యా మీద ఆర్థిక ఒత్తిడి తెచ్చడం వల్ల రష్యా ఎలానా సరే ఉక్రెయిన్ మీద యుద్ధం అనేది ఆపేస్తుంది అనుకొని 2012 నుంచి శాంక్షన్స్ అనేవి ఎక్కువగా విధించారు. అయితే రష్యా మటుకు లొంగటం కాదు కదా, రష్యా దేశం వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీస్ అనేవి ముందుకు వెళ్తానే ఉన్నారు. మరియు అమెరికా దేశం నుంచి ఏమన్నా సరే ఇంపోర్ట్లు కూడా ఆపేశారు. మరియు అమెరికా దేశంతో చేసే డాలర్ ఒక ట్రేడ్ అనేది ఎలానా సరే ఆపేయాలనుకున్నారు. మరియు దీని కారణంగానే రష్యా దేశం ఎక్కువగా చైనా మరియు ఇండియా ఒక డాలర్స్తో మరియు వాళ్ళ గోల్డ్తో బిజినెస్ చేయడం మొదలుపెట్టింది. మరియు దీని కారణంగా ఇప్పుడు దాకా మన భారతదేశం కరెన్సీతో పాటు చైనా దేశం ఒక కరెన్సీ వాల్యూ అనేది పెరగటం మొదలైంది. పుతిన్ చైనా దేశంతో ఇప్పుడు దాకా ఆయన $244 బిలియన్ అనేవి చేయటం జరిగింది. మరియు ఇప్పటికి కూడా వాళ్ళు శాంక్షన్స్ విధించినా సరే కూడా రష్యా దేశం మన భారతదేశంతో మరియు చైనా దేశంతో ఇప్పటికీ ట్రేడ్ చేస్తూనే ఉంది. 2022 నుంచి చైనా దేశం మరియు మన భారతదేశం ఇద్దరు కలిసి వాళ్ళ ఒక్క కరెన్సీతోనే రష్యాకి పే చేయాల్సిన ఆయిల్ బిల్స్ అనేవి వాళ్ళు పే చేయటం జరిగింది. మరియు రష్యా దేశం ఆల్రెడీ ఎకనామికల్గా స్ట్రాంగ్ అయిపోయింది. మరియు వాళ్ళ దేశంలో ఎంప్లాయబిలిటీస్తో పాటుగా వాళ్ళ దేశంలో ఎలానా సరే కూడా ఆర్థిక వ్యవస్థ ఎలా అయితే ఇంతకుముందు ఉండే రూల్స్ కంటే కొత్త రూల్స్తో తన దేశాన్ని డెవలప్ చేస్తాం మొదలుపెట్టాడు. తన దేశంలో లోపల కొనుక్కునే ఎలాంటి ఆహార వస్తువులు మరియు పదార్థాల మీద ట్యాక్స్ అనేది చాలా తక్కువగా విధించడం అయితే జరిగింది. మరియు దీని కారణంగా ట్యాక్స్ తక్కువ ఉండటంతో దేశంలో ఉండే ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఎక్కువగా అతని డబ్బు అనేది ఖర్చు చేయటం మొదలు పెడతాడు. మరియు ఎప్పుడైతే ఇలా ఖర్చు చేయటం మొదలు పెడతాడో అప్పుడు ఎవరైతే అమ్మేవాళ్ళు మరియు బిజినెస్ చేసే ట్రేడర్స్కి డబ్బులు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి డబ్బులు రావటం వల్ల దాని నుంచి గవర్నమెంట్ కొంత ట్యాక్స్ అనేది తీసుకుంటుంది. మరియు ఇలాగా గవర్నమెంట్ తన ట్యాక్స్ అనేది తగ్గించుకొని ప్రజల చేత ఎక్కువగా వస్తువులు కొనిచ్చి వాళ్ళు రెవెన్యూ అనేది జనరేట్ చేయాలనుకున్నారు.
కాబట్టి ఈ ప్లాన్ కూడా రష్యా వేసినట్టుగానే సక్సెస్ అయ్యటం మొదలుపెట్టింది. ఇలాగా పుతిన్ వేసిన ఇప్పుడు దాకా 2 ప్లాన్లు కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటం జరిగింది. మరియు వాళ్ళ దేశం ఎప్పుడు తక్కువగా లోన్స్ అనేది తీసుకోవటం ఉంటుంది. మరియు వేరే దేశాల నుంచి కూడా లోన్స్ తక్కువగా ఉండటం వల్ల రష్యాకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండేది కాదు. కాబట్టి జీడిపి పరంగా వాళ్ళ దేశానికి ఎలాంటి లోన్స్ మరియు ఇలాంటి ఇబ్బందులు అనేవి చాలా తక్కువగా ఉండటం వల్ల రష్యా దేశం ఎప్పటికప్పుడు యుద్ధం మీద పూర్తిగా ఫోకస్ చేయటం మొదలుపెట్టింది. మరియు ఇప్పటికి కూడా ఉక్రెయిన్ దేశం మీద ఇంకా యుద్ధం అనేది జరుగుతూనే ఉంది. రష్యా దేశం ఎలా అన్నా సరే కూడా ఉక్రెయిన్ని మొత్తంగా ఆక్రమించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు. మరియు ఇంకొక పక్కన ఉక్రెయిన్ దేశానికి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏమీ లేకుండా మరియు వాళ్ళ దేశం అనేది ఆర్థికంగా వెనక్కి పడిపోయింది. కానీ రష్యా దేశం మటుకు ఆర్థికంగా ముందుకెళ్ళటమే కాకుండా కొత్త బిజినెస్లకి వాళ్ళు డోర్లు అనేవి తెరిచారు. మరియు డాలర్తో చేసే ఎలాంటి వ్యాపారం అన్నా సరే కూడా ఇక ముందు జరగకూడదని చెప్పేసి వాళ్ళు డిమానిటైజేషన్ చేయాలనుకున్నారు. మరియు దీని కారణంగానే వీళ్ళు బ్రిక్స్గా ఒక దేశంగా ఒక కరెన్సీ అనేది వీళ్ళు తీసుకురావాలనుకున్నారు. మరియు ఈ బ్రిక్స్ ఒక కరెన్సీ అనేది ఎలా అన్నా సరే కూడా అమెరికా దగ్గర ఉండే డాలర్ని డిమానిటైజేషన్ చేయాలనుకున్నారు. మరియు రష్యా దేశం ఒక సగటు ఎంప్లాయ్ ఒక శాలరీ అనేది పెరగటం జరిగింది. మరియు వీళ్ళు ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ మీద దృష్టి పెడతాం మొదలుపెట్టారు. కాబట్టి వాళ్ళ దేశంలో ఎలా అన్నా సరే కూడా అప్పులు తక్కువగా మరియు యుద్ధం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, దీంతో పాటుగా ప్రతి ఒక్క సిటిజన్ ఎంప్లాయబిలిటీ మరియు వాళ్ళ యొక్క ప్రొడక్షన్ మరియు వాళ్ళ స్కిల్స్ అనేవి డెవలప్ చేసే విధంగా రష్యా జాగ్రత్తలు తీసుకుంటుంది. మరియు శాంక్షన్స్ అనేవి ఎప్పుడైనా సరే కూడా తీసేయవచ్చు. మరియు ఇప్పటికే అమెరికా దేశానికి ఎంతో నష్టం అనేది ముందు రాబోతుంది. మరియు దీని కారణంగా పుతిన్ ఎప్పటికప్పుడు ఆయన జాగ్రత్తలు తీసుకొని రష్యా యొక్క శాంక్షన్స్ అనేవి ఎప్పటికన్నా తీసే విధంగా చూస్తారు. మరియు ఈ 5 దేశాలైన బ్రిక్స్ దేశాల మట్టుకు వాళ్ళ ఓన్ కరెన్సీ అనేది జనరేట్ చేయాలనుకుంటారు. మరియు దీని కారణంగా అమెరికా ఒక డాలర్ పడిపోవటమే కాకుండా అమెరికా డాలర్ అనేది ఒక పతనంగా మారుతుంది. ఈ వీడియో గురించి మీరేమనుకున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. వీడియోని చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ.